హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మునగాకు చూసారా, చాలా ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఆకు. మనకు మునగాకు దొరికిందంటే వదలకూడదండి. మునగాకు తీసుకొని ఇలా ఒక క్లాత్లో కట్టేసి ఒక 5-6 అవర్స్ వదిలిపెట్టామనుకోండి, మొత్తం ఇలా మనం విప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలా పొడి పొడిగా అంతా రాళ్ళు వచ్చేస్తుంది. చాలా ఈజీ మునగాకు ఒలుచుకోవడం కూడా. ఇంకా దీంట్లో పుల్లాలు చూసారా, ఇలాంటివన్నీ ఏరేయడమే అంతే. కొంచెం పెద్ద పెద్దగా ఉండేటివన్నీ వేరేసామనుకోండి, ఆకులు అన్నీ సపరేట్ వచ్చేస్తాయి. ఇంకా మనకి మంచిగా మునగాకు మాత్రం మనకి చాలా మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. మనకి చాలా ఈజీగా కూడా దొరుకుతుంది ఇప్పుడు. చూడండి, మునగాకు మాత్రం దొరికితే మాత్రం వదలొద్దండి. ఇలా గిన్నెలో వాటర్ వేసేసి కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ ఉడికియాలన్నమాట. ఈ మునగాకు ఇలా ఉడికించుకొని తీసుకుంటేనే మనకి ఆరోగ్యానికి మంచిది. కొంతమంది అలానే ఫ్రై చేస్తుంటారు, కానీ డ్రై అవుతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. మామూలుగా మనకు పెద్దలు నేర్పించినదైతే ఇలా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీసుకుంటేనే చాలా మంచిది. దీంట్లో వగరు చేదు అన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇలా ఉడకబెట్టేసాను. ఒక 80% అలా ఉడకబెట్టాలి. చూపిస్తాను మీకు. ఇలా అంటే ఆకు ఇలా మెత్తగా కావాలన్నమాట. కొంచెము ఆవిరి వచ్చేస్తుంది ఇక్కడ. ఇలా ఉడకబెట్టుకునే తింటేనే మనకి ఆరోగ్యానికి మంచిదంట, యూజెస్ కూడా అంట. నేను విన్నాను, అందుకే చెప్తున్నా అండి. అలానే డ్రైగా చేసుకోకూడదు. మనం ఆకు తాలింపు చేసుకుంటాం కదా, అలా మాత్రం చేసుకోకూడదు. ఇంకైతే చూడండి, ఒక చిన్న కప్పు బ్యాళ్ళు ఉడకబెట్టుకుంటున్నాను. కంది బ్యాళ్ళు ఉడకబెట్టుకుంటున్నాను. మామూలుగా పెసరబ్యాళ్ళు కానీ కంది బ్యాళ్ళు మాత్రమే బాగుంటాయి. శనగబ్యాళ్ళు బాగుండవండి ఈ ఆకుకు మాత్రం. మునగాకుకి నేను ఒక చిన్న కప్పు ఉడకబెట్టాను. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు అండి. కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా అంతే, ఒక 80% బ్యాళ్ళు ఉడకాలి. మెత్తగా అయితే కాకూడదు. మనం పోపు వేసినా కూడా బ్యాళ్ళలా కొంచెం కనపడుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా చూసుకోవాలి. ఇంకా ఇవి ఉడికేసాయి కదా, ఇప్పుడు మనం ఈ రసం ఉంటుంది కదా, దాంతో మనం టమాటా రసం లాగా పెట్టుకోవచ్చండి. బ్యాళ్ళు ఒకటే మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆకు చల్లగా అయిపోయింది కదా, మొత్తం ఇలా వాటర్ పిండేసేయాలి. పిండేసి ఇలా వెడల్పుగా చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఇలా పిండడం వల్ల ఆకు దగ్గరకు అయి ఉంటుంది. మొత్తం ఇలా వెడల్పు చేసుకున్నాం అనుకోండి, పొడి పొడిగా మన కారం ఉప్పు అవన్నీ వేస్తే బాగా కలుస్తాయి అన్నమాట. ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఆకును మొత్తం ఇట్లా వెడల్పు చేసుకోవాలి. చూసారా, ఇలా వెడల్పు చేసుకుంటే మనం ఏది వేసినా కూడా దీంట్లో కలుస్తుంది. ముద్దగా ఉందనుకోండి, లోపల వైపు వరకు పోదు. ఇంకైతే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కానీ పల్లీలు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పల్లీలు ఉంటేనే టేస్ట్ అనమాట. ఆకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని 2 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఆకుకూరలో చాలా యూజెస్ ఉన్నాయండి. కాల్షియం ఎక్కువ ఉంటుంది. లేడీస్కి అయితే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. మనకి కాళ్ళ నొప్పులు ఉన్నా, మోకాళ్ళ గుజ్జు తక్కువ ఉన్నా కూడా చాలా యూజ్ ఉంటుంది. పీరియడ్స్ టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆకుకూర తింటే లేడీస్కి చాలా బెనిఫిట్స్. ఇంకా కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుందంట. ఇంకా చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, పోపు గింజలు వేసి ఫ్రై చేస్తున్నా. తర్వాత సాల్ట్ మనం ఆకుకూరలో కొంచెం వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి మీరు. సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి. మునగాకు చల్లారే లోపల మనం పల్లీలు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మునగాకు కూడా వేసేసి మొత్తం కలపాలి. ఇది ఉండి చూసారు, ఆకు మొత్తం ఎల్లిపాయలు అన్ని మిశ్రమం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బ్యాళ్ళు ఉంటాయి కదా, ఉడకబెట్టుకున్న బ్యాళ్ళు, అవి కూడా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ బ్యాళ్ళు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్కువ గట్టిగా తిప్పకుండా నిదానంగా తిప్పుకోవాలి. మనం బ్యాళ్ళు ఆకుకూర కలిసే విధంగా. అప్పుడు బాగుంటుంది. బ్యాళ్ళు వేస్తేనే ఈ ఆకు టేస్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే పెసరబ్యాళ్ళు కానీ కంది బ్యాళ్ళు కానీ ఇవి మాత్రమే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ కంది బ్యాళ్ళే వేస్తాం మేము. వేరే ఆప్షన్ అంటే పెసరబ్యాళ్ళు తీసుకోవచ్చు. ఇలా కలిపేసి ఇంకా కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1 స్పూను కొంచెం వేసానండి. కారం వేసేసుకొని ఇప్పుడు మనం పల్లీల పొడి
మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదంతా కలిపిన తర్వాత ఆ పల్లీల పొడి వేయాలి. మనకు కర్రీకి టేస్టు, ఆకుకూర కర్రీకి టేస్టు ఆ పల్లీల పొడి అండి. ఇది వేస్తేనే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. పల్లీల పొడి కూడా మంచిదే కదా హెల్త్కి మనకి. నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, లేదా పల్లీల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేసేసుకొని కలుపుకోవడమే అండి. చపాతీలో కానీ అన్నంలో కానీ బాగుంటుంది. నేనైతే అన్నం కన్నా ఈ ఆకుకూర ఎక్కువగా తింటాను. నేను చేసిన రోజు మాత్రం నాకు అంత ఇష్టము. హెల్దీ కూడా కదా. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఈ వీడియో నచ్చితే లైక్